సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. నాకైతే ఇది మంచిగా ఉన్నాయి, క్వాలిటీ కూడా నాకు మంచిగా తీసుకోండి. స్టైలిష్ ఉంటుంది వేరే వీటిలోకి ఎప్పుడన్నా ఇప్పుడు చూపి ఇది లేకుండా చాలా కష్టం అండి. సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్ చాలా రోజుల తర్వాత అయితే మనం అయితే 3 months తర్వాత కొత్త వీడియో అయితే తీస్తున్నాం. అది కూడా లదాఖ్ రైడ్ అయితే చేయబోతున్నాం. ఫైనల్లీ మనం లదాఖ్ రైడ్. కానీ ఇప్పుడు మనము వీడియో ఏంటంటే మన యాక్సెసరీస్ ఇప్పుడు ఏమేమి ఉన్నాము, టాప్ బాక్సెస్, సైడ్ ప్యానల్స్, మీరు ఆల్రెడీ వీడియోస్ చూసారు ప్యానల్స్ ది ఇంకా టాప్ బాక్స్ ది. ఇప్పుడైతే నేను నాకు చిన్న స్టూడియో అయితే లోపల చూసేయండి, చిన్న స్టూడియో అయితే ఇది నాది, కొంచెం చిన్న స్టూడియో. ఇట్లా 2 సిస్టమ్లు ఇక్కడ మనకి మన యాక్సెసరీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తాం మీకు ఒక్కొక్కటి. సో లదాఖ్ అయితే వెళ్తున్నాం మనము. లదాఖా లేకపోతే ఇంకా తిరుగుదామా లేకపోతే మొత్తం ఇండియా రైడా, లేకపోతే మేమైతే ఈ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లదాఖ్ అయితే వెళ్తున్నాం. రైడ్ అక్కడ నుంచి ఇంకెక్కడ వెళ్తుందో మనకు కూడా తెలియదు. కానీ మనం అయితే July 10th అయితే లదాఖ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇదైతే మా స్టూడియో. గ్రీన్ స్క్రీన్ ఒక చిన్నగా ఉన్న ఒక సోఫా, చైర్స్, ఎడిటింగ్కి ఒక టేబుల్ వేసుకున్నాం. ఇది మన వాష్రూమ్. ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నానో మొత్తము మీకు చెప్తా. సో గైస్ మనమైతే ఫస్ట్ మన యాక్సెసరీ ఏంటంటే మనము ఇవ్వండి ఈ లెగ్గిన్ అయితే ఆర్డర్ చేసినాము. సో మన రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్ వేసుకుంటాం కదా, సో దానికంటే ముందు మనము స్కిన్ టైట్ అయితే ఇది లెగ్గిన్, మన లెగ్గిన్ అంటారా దీన్ని, స్కిన్ టైట్ ఇన్నర్స్ అంటారు దీన్ని, ఇన్నర్స్. ఇది ప్యాంట్. దాని తర్వాత మనకి లోపల దీనికి జాకెట్ కూడా వస్తుంది. నేనైతే అమెజాన్లో తీసుకున్నా, నాకు 500కి 2 వచ్చేసినాయి. ఇది 500. దీని ప్రైజెస్ కూడా ప్రతి ఒక్క దాని ప్రైజెస్ చెప్తా, మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తా. మీరు మొత్తం ఈ ఒక్క వీడియో లదాఖ్ పోతే ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది మీకు. ఇది వచ్చేసి నాకు షర్ట్ స్కిన్ టైట్. ఇది వేసుకొని ఇంకా ఇదే వేసుకోవాలి మనం. ఇట్లాంటి షర్ట్స్ ప్యాంట్స్ వేసుకుంటే మనకి కొంచెం అన్కంఫర్ట్ అవుతుంది. దాని తర్వాత దీని తర్వాత నీకు ఈ 2 తర్వాత ఏంటంటే ఈ జాకెట్ వస్తుంది. జాకెట్ నేనైతే యాక్జార్ జాకెట్ అయితే తీసుకున్నా. యాక్జార్ జాకెట్ తీసుకున్నా నేను. యాక్జార్ నాకైతే ఇది నింబస్, యాక్జార్ నింబస్ జాకెట్. ఇది నాకైతే ఇది 7,000 రూపీస్ అయితే పడ్డది ఒక్క జాకెట్. నేను ఎల్ సైజ్ తీసుకున్నాను అనుకుంటా, ఎల్ సైజ్ ఇది జాకెట్. ప్యాంట్ వచ్చేసి నాకు ఇక్కడనే పెట్టేస్తుంది. ప్యాంట్ వచ్చేసి ఇగోండి, ఇది ప్యాంట్. ఇది యాక్జార్ డెల్టా ప్యాంట్ గాయస్. ఇది దీని గురించి నేను 2 months నుంచి ఇది చూస్తే నాకైతే 2 months తర్వాత ఈ ప్యాంట్ అయితే దొరికింది నాకు. డెల్టా సేమ్ యాక్జార్ కంపెనీదే. నేను నీకు లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తుంది. ఇంకొక డీటెయిల్స్. కానీ ఇది దొరకడం కొంచెం కష్టము. నేను ఒకవేళ లింక్ ఉంటే పెడతా. నాకు తెలిసి ఇది అవుట్ ఆఫ్ స్టాకే ఉంటుంది. అంటే ఇది ప్యాంట్ వచ్చేసి 7,500 అనమాట ఈ ప్యాంట్. కానీ ఇది మనకి కొంచెం ఏంటంటే ఇది అడ్వాన్స్. ఇది అంటే దీంట్లోనే యాక్జార్లో దొరుకుతాయి, కానీ దీనికంటే కొంచెం ప్రైస్ తక్కువవి, ఇంకా కొంచెం క్వాలిటీ కూడా తక్కువ ఉంటాయి. నేనైతే దీనికోసం ఇదే కావాలి కాబట్టి ఇప్పుడు యాక్జార్ దీంట్లో కూడా నీకు మంచివి దొరుకుతాయి. అంటే దీని 5,000 లోపల కూడా యాక్జార్వి నార్మల్ వస్తాయి. కానీ నేను నింబసే కావాలని ఆగిన, అది కూడా బ్లాకే కావాలి, బ్లాక్ ప్యాంటే కావాలి, బ్లాక్ ఇది కావాలి అని అనుకున్నా. హెల్మెట్ కూడా నా దగ్గర జోకర్ది ఉంది, మన యాక్జార్దే. ఇది కూడా జోకర్ది ఉంది. సో ఇప్పుడు నేను బ్లాక్ది హెల్మెట్ కూడా కొంటున్నా. ఆల్రెడీ ఆర్డర్ పెట్టిన బ్లాక్ది, గ్లాసీ బ్లాక్ వస్తుంది. ఒక 2 daysలో వస్తుంది. అందుకే ఇప్పటికైతే నా దగ్గర ఇప్పుడు జోకర్ది ఉంది. ఇది మా ఫ్రెండ్ది. నా దగ్గర బ్యాట్మ్యాన్ ఉంది. నా దగ్గర 3 హెల్మెట్లు ఉన్నాయి ఇప్పుడు. 3 ఇది మా ఫ్రెండ్ది, బ్యాట్మ్యాన్ది, ఇంకొక ఫ్రెండ్ది ఏమో వెనమ్ది ఉంటుంది అది, ప్లస్ ఇప్పుడు బ్లాక్. 4 హెల్మెట్లు మొత్తం ఉన్నాయి ప్రెసెంట్ ఇప్పుడు నా దగ్గర. దాంట్లో వీడియోకి ఇప్పుడు ఒక్కటి వీడియో చేయాలి కాబట్టి నేను యాక్చువల్లీ ఆ బ్లాక్ దోస్తే సరిపోతే కదా, అది తీద్దాం అనుకున్నా. కానీ ఇక లేట్ అయిపోతుంది. మేము వెళ్ళేది July 10th. ఎవరైనా మా రైడ్లో జాయిన్ కావాలనుకున్నాను కూడా మేమైతే నైట్ టెంట్లలో స్టే చేస్తాం కదా. మేము స్టే అయితే నైట్ టెంట్. లదాఖ్ వెళ్ళే వరకు అయితే టెంట్లో స్టే చేస్తాము. ఎవరైనా మాతో రావాలనుకుంటే మీరు ఏం చేయండి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. తక్కువలో షూస్ అయితే యాక్జార్వి ఉండే. ఇది బాచానో ఏదో ఉంది షూస్ది, బాకా బూచి అంట. సో బాకా బూచి అని ఈ షూస్ నేను అమెజాన్లో తీసుకున్నా. నాకు 1,700 సంథింగ్ పడ్డది ఈ షూస్. 1,700 ఇవి మంచిగా ఉండే. అంటే తక్కువలో నాకు షూస్ అయితే తక్కువలో దాని అంత పైసలు ఇప్పుడు ఆల్రెడీ చాలా పైసలు అయిపోయాయి మనకి పోనీకి ఎట్లా కావాలి అనేసి ఇక నేను ఈ షూస్ అయితే తక్కువలా మంచిగా ఉన్నాయి. క్వాలిటీ కూడా నాకు మంచిగా అనిపిస్తున్నాయి. చూడండి ఇంత మంచి షూస్ 1,700 లేని నన్ను వస్తాయా మీకు. సో నేనైతే ఈ షూస్ అయితే తీసుకున్నాను అనమాట ఇక. సో ఇది కూడా ఇక్కడ పెట్టేసితే నేను ఇది ఒకటి హ్యాండ్స్కి. సో ఇవన్నీ ఇక్కడ సైడ్కి పెట్టేస్తే మనకి యాక్జార్వి మనం జాకెట్ కొంటాం కదా, జాకెట్తో ఒకటి రెయిన్ లైనర్, రెయిన్ది ఇది. సో ఇంక ఇప్పలేను, ఇప్పుదాం మనము వెళ్ళేటప్పుడు ఇప్పుదాం. రెయిన్ జాకెట్ కూడా ఫ్రీగా వస్తుంది. సో దాని తర్వాత
మనము మనాలికి ఇంకా అక్కడ లదాఖ్ సైడ్ వెళ్ళిన తర్వాత మొత్తం జాకెట్లోనే ఉన్నాం కదా, మనాలికి అక్కడ మంచిగా మనం కావాలని మంచిగా ఫుటేజెస్ రావాలి రీల్స్ తీయడానికి కోసం ఒక జాకెట్ అయితే ఉన్నాం ఇదొకటి. సో ఇది ఆఫర్లోనే ఉండే, ఇది కూడా 2000కి 2 వచ్చిండే. సో ఇదొకటి. సో ఇది కూడా పక్కకు పెట్టేస్తే మనకి నెక్స్ట్ ఇది అనమాట. ఇది ఒక్కసారి మీరు దగ్గరకు వచ్చేసేయండి, దీన్ని చూపిస్తాను నేను. మీరు దీన్ని చూస్తే ఇది ట్యాంక్ బ్యాగ్ ఇది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక స్పెట్స్ నా దగ్గర మొత్తం 3 స్పెట్స్ ఉన్నాయి. సో ట్యాంక్ బ్యాగ్కి మనం ట్యాంక్ మీద వస్తుంది ఇది బ్యాగ్, మ్యాగ్నెట్ ఉంటుంది. ఇది వచ్చేసి నాకు అమెజాన్లో తీసుకున్న 3000 సంథింగ్ చేంజ్ పడ్డది, అంత కరెక్ట్ నాకు తెలియదు. ఒకసారి మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి. సో ఇట్లా వస్తుంది, ఇక్కడ మ్యాగ్నెట్స్ ఉంటే ట్యాంక్కి ఇట్లా అతికిపోతాయి. మనది మెటల్ ట్యాంక్ ఉంటుంది కదా మొత్తం, మనది GT కాంటినెంటల్ GT 650 మీద వెళ్తున్నాం, అందరికి తెలుసు మీకు ఆల్రెడీ. సో మనం అయితే ఈసారి ఫుల్ ధమాకా చేసేస్తున్నాం గాయ్స్, డైలీ ఒక వీడియో వస్తుంది, మీరు అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇదైతే మనము ట్యాంక్ బ్యాగ్ మీద వస్తుంది మనకి. ఇది ట్యాంక్ బ్యాగ్లో మనం ఇట్లాంటి యాక్సెసరీస్, ఇప్పుడు నా స్పెట్స్, ఇప్పుడు నా గ్లౌజెస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి గ్లౌజెస్, ఇది మన గ్లౌజెస్. ఇది కూడా మనకి నేను గ్రేటర్వి తీసుకుందాం అనుకున్నా కానీ గ్రేటర్ అయితే తీసుకోలే, వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఇది తీసుకోండి అని సజెస్ట్ చేసారు. ఇది గ్లౌజెస్ మంచిగా ఉండే, ఫిట్టింగ్ కూడా మంచిగా వచ్చినాయి నాకు. సో ఇవి క్వాలిటీ కూడా చాలా బాగుంది, మంచిగా ఉంది కదా క్వాలిటీ అని. ఇంకా నేను ఏం చేసిన అంటే ఇది తీసేసుకున్నా. ఒకసారి మీరు చూడొచ్చు ఇవి. సో ఎట్లుంది చూస్తున్నారు కదా మీరే, మీరు చూడండి ఎట్లుందో. ఇది రెడ్ కలర్, ఇది మనకి బ్లాక్ ఉండదు. నేను యాక్చువల్లీ వాళ్ళకి బ్లాక్ కూడా అడిగిన. సో ఇది మనకి వాళ్ళ దగ్గర బ్లాక్ అయితే కంపెనీ నుంచే లేదు, రెడ్ ఇంకా నియాన్ కలర్, గ్రీన్ ఉంటుంది కదా నియాన్ కలర్, అది ఉండే. ఇక నేను దాంట్లో రెడ్ తీసేసుకున్నా. కానీ క్వాలిటీ కూడా దీంట్లో చూస్తున్నారు కదా, ఇది ఫ్యాబ్రిక్ అయినా, దీని ఫ్యాబ్రిక్, దీన్ని ఏమంటారు, దీని గ్రిప్ అయినా సో చాలా బాగుండే. సో గ్రేటర్ కంటే బాగుండే, గ్రేటర్ గ్లౌజ్ కూడా వస్తాయి. ఇదైతే 4700 ఉంటుంది ఆన్లైన్లో మీకు. నాకు బయట కూడా స్టోర్స్లలో కూడా 4700కే దొరికింది. కొంచెం మనకి తక్కువ చేసిరు షాప్లో. సో మనం ఇక తక్కువలో తీసుకున్నాం 4500కి, ఒక 200-300 తక్కువ చేసి ఇచ్చేస్తారు. కానీ మీకు 4500కి అయితే మీకు ఈ గ్లౌజెస్ అయితే వచ్చేస్తాయి. సో ఇవైతే నేను ఒక పేర్ అయితే తీసుకున్నా మనకి రైడ్లోకి. ఇంకొకటి మనము స్పెట్స్, ఇది వచ్చేసి నార్మల్, ఒకవేళ నాకు నార్మల్ స్పెట్స్ కావాలి నైట్ టైంకి అంటే ఇది చూపిస్తే, ఒక్క నిమిషం ఇది ఓపెన్ చేయాలి, ఇంకా ఓపెన్ చేయలే నేను. నార్మల్ స్పెట్స్ కావాలంటే వైట్ స్పెట్స్ ఇట్లా వస్తుంది, మనకు పెట్టుకుంటే ఇట్లుంటుంది, ఖాళీ బోరా అని ఉంటుంది అంటారు. అయితే దాని తర్వాత మనకి అదే నైట్ పెట్టుకోవడానికి, ఇవ్వండి అదే నైట్కి పెట్టుకోవడానికి ఈ స్పెట్స్ నైట్. ఇది కొంచెం అంత బాగుండదు, కానీ మీకు నేను దేనికి కొన్నా అంటే ఇది మంచిగా ఉందా వేరేలో ఏమనుకుంటా నాకు సంబంధం లేదు. కానీ నైట్ మాత్రం ఎవరైనా కళ్ళకు డైరెక్ట్ లైట్లు కొట్టినారు అనుకో, నాకు ఏం ఫరక్ కూడా పడదు. ఎందుకంటే యాంటీ ఎల్లో గ్లాసెస్ కాబట్టి ఇది అంత మనకి లైట్ రిఫ్లెక్ట్ కాదు మన కళ్ళకి. ఇది మధ్యాహ్నం పూట సన్ గ్లాసెస్ లాగా. ఇప్పుడు మన కాస్ట్లీ అంటే ఇదే, నేను ఇప్పుడు కాస్ట్లీ స్పెట్స్ అంటే ఇదే. అట్లా 3 స్పెట్స్ ఇవి మనం ట్యాంక్ బ్యాగ్లో పెట్టుకుంటాం అన్ని యాక్సెసరీస్. అంటే అన్నిటికంటే స్టైలిష్గా ఇది ఉంటుంది, ఈ స్పెట్స్ అన్నిటికంటే స్టైలిష్గా ఉంటుంది మనకి. ఎట్లుంది గాయస్ కమెంట్ చేయండి, లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఒకవేళ పెట్టకపోతే ఏమనుకోకరి, పెడితే ఒకవేళ మీరు చూసుకోండి, లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే, ఇది కూడా నాకు 1 month అయింది. నాకు ఇది కలర్ కూడా ఇదే కావాలండే, గోల్డ్ ఇంకా ఎల్లోష్. సో ఎట్లుందో చూడండి మీరు, జబర్దస్త్ ఉందా? కామెంట్ అయితే చేసి చెప్పండి, ఒక లైక్ అయితే వేసుకోండి. మనం అయితే లదాఖ్ రైడ్లు మాత్రం ఇరుగా తీసేస్తాం. ఇంకోటి మనము పవర్ బ్యాంక్లో అయితే బడ్జెట్లో ఉన్నాం గాయస్. ఇది 20,000 mAh. మనము ఇప్పుడు ఎయిర్పాడ్స్ అయితే నాకు ఎడిటింగ్కి ఎయిర్పాడ్స్ ఉన్నాయి. ఇంకోటి వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, బండికి కూడా వైర్లెస్ ఛార్జింగ్. ఇప్పుడు మనది బోబోది ఒకటి ఉంది, నాకు ఇప్పుడు ఫోన్ పెట్టుకోవడానికి ఉంటుంది బోబోది బైక్కి. సో అది ఉంది, అది ఇప్పుడైతే చూపించలేను బండికి ఉంటుంది కాబట్టి. సో అది కూడా దాంట్లో కూడా వైర్డ్ ఉండి వైర్లెస్ కూడా అయితే ఛార్జింగ్. సో దీంట్లో అయితే మనకి పవర్ బ్యాంక్, ఇప్పుడు నేను పవర్ బ్యాంక్ ఫోన్ ఇప్పుడు రికార్డ్ అవుతుంది కదా, దాన్ని ఇంకా కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా యాపిల్దే. సో ఇంకా అట్లా కాకుండా మనకి ఇట్లా ఇప్పుడు పవర్ బ్యాంక్ ఇప్పుడు ఛార్జింగ్ కావాలి వేరే వీటికి, ఎప్పుడైనా ఇప్పుడు లదాఖ్లో వెళ్ళిన తర్వాత మనకు ఒక్కొక్క దగ్గర అవసరం పడుతుంది. ఇప్పుడు నేను టెంట్లో ఉంటాం, నైట్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉండవు, అంత ఇష్యూస్ ఏం రావు. ఒకవేళ ఇష్యూస్ వస్తే 2 పవర్ బ్యాంక్ 20,000. ఇది ఒకటి 700 ఏమో పడ్డాను నాకు, 2 కలిపి 1500లోనే వచ్చేసినాయి నాకు 40,000. నార్మల్ ఒకవేళ ఉంటే 5,000 పెట్టాలి, అప్పుడు 50,000 వాట్ మనకి పవర్ బ్యాంక్ దొరుకుతాయి. నేను తక్కువలో చూసుకున్నా, మన ఫోన్ ఛార్జింగ్ అయితే చాలు కదా. సో అందుకే
ఈ 2 అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నా. సో తక్కువలా నాకు ఇది పెట్టుకున్నా, ఎందుకంటే యాక్చువల్లీ నాకు బైక్కి పెట్టుకోవచ్చు. మన బైక్కి వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, దాంట్లో పెడితే వస్తుంది. దాని నుంచి 2 సాకెట్లు ఉంటాయి. నార్మల్ జీటీకి ఎట్లా అంటే ఒక సాకెట్ ఉంటుంది, మనం ఇంకొకటి కూడా ఎక్స్ట్రా పెట్టించుకున్నాం. అంటే ఇప్పుడు మనకి అది బోబోది వస్తుంది కదా, బోబోది దాంట్లో పెడితే అయితే దాని నుంచి వైర్డ్ కూడా ఛార్జింగ్, మన బ్యాటరీ నుంచి కనెక్షన్ ఇస్తారు. సో 2 ఉంటాయి, అంత మనకి ప్రాబ్లం ఏం కాదు. సో అన్నీ చూపించేసినాం కదా, ఇంకా మనం టెంట్ చూపించాలి. మెయిన్ టెంట్ అయితే మనకి ఇక్కడ దగ్గర వచ్చేసేయండి, ఇక్కడ చూపి. మనకి 4 పీపుల్ అయితే పడుకోవడానికి. ఇది మనం వెళ్ళేది మాత్రం ఒకటే బండి వెళ్తున్నాం. ఎవరన్నా రావాలి అనుకుంటే మాతోని, ఒకవేళ 1-2 months టైం ఉంటే ఎవరన్నా మాతో రావాలనుకుంటే ఇన్స్టాలో అయితే డిఎం చేయండి, మాట్లాడదాము. సో నేనైతే 4 people టెంట్ తీసుకున్నాం, కొంచెం పెద్దగానే ఉంటుంది. సో 4 people టెంట్ అయితే తీసుకున్నాం. నేను రికార్డ్ చేస్తున్నాను కదా, ఇది హాలీల్యాండ్ మైక్ అనమాట. సో ఇదైతే వచ్చేసి మనకి 20,000 రూపీస్ అయితే పడుతుంది. ఇది హాలీల్యాండ్ మైక్. ఇది లోపల ఎట్లుంటుంది, 2 రిసీవర్లు వస్తాయి ఒకటేసారి 2 మైక్ లోపల. ఒకటి బోయాది మైక్ వస్తుంది, 1000 రూపీస్ మైక్, ప్లస్ దాని ఒకటి కనెక్టర్ వస్తుంది, అదొకటి 600 ఉంటుంది కనెక్టర్. సో అట్లా ఈ చిన్ మౌంట్ ఉంటుంది మనకి యాక్షన్ ప్రోది. ఇదైతే యాక్షన్ ప్రో కాదు, యాక్షన్ ప్రో ఇప్పుడు అవైలబుల్ మంచి క్వాలిటీ అయితే యాక్షన్ ప్రోది చిన్ మౌంట్ ఉంటుంది. పెట్టుకొని మనం సెటప్ వీడియో కాదు, ఇది ఓన్లీ మన సెటప్. ఇప్పుడు మనం యాక్సెసరీస్ వీడియోస్. సో అట్లా మనము వ్లాగింగ్కి అయితే ఈ కెమెరా మనం ఈ మైక్ వ్లాగింగ్కి. నార్మల్గా వ్లాగింగ్ కూడా వాడుకోవచ్చు, కానీ మనం అయితే వైర్డ్ ప్రిఫర్ చేస్తాము, ఎవరికైనా మీకైనా సరే, ఎందుకంటే క్వాలిటీ మంచి ఉంటుంది. ఇంకొకటి మనకి టెంట్ లోపల ఒకసారి నైట్ ఒకవేళ మనకు లైట్ కావాలి అనుకుంటే ఈ లైట్ కూడా వస్తుంది మనకి. చూస్తారు ఒకసారి లైట్ ఆఫ్ చేయి, సబ్స్క్రైబర్స్ కి చూపిద్దాం. లైట్స్ అన్న ఆఫ్ చేయండి. చూస్తున్నారా గైస్, చూస్తురా మీరు? ఫస్ట్ 1 వామ్ వైట్, ఇది వామ్ వైట్ అంటే గోల్డెన్ కలర్ గా వస్తుంది. దాని తర్వాత ఇది కొంచెం నార్మల్ గా వస్తుంది. ఇప్పుడు నార్మల్, ఇప్పుడు ఇట్లా ఫస్ట్ ఇట్లా డార్క్ ఉంటుంది, దాని తర్వాత కొంచెం డిమ్ ఉంటుంది, దాని తర్వాత ఇట్లా వస్తుంది. సో ఇది లైట్లీ. సో ఇది అయితే ఇట్లా ఉంటుంది గాయస్. మనకి లైట్లా అంటే టెంట్లా మంచి యూజ్ వచ్చేది గ్యాడ్జెట్ అయితే ఇది. పవర్ బ్యాంక్స్ అయితే 2 తీసుకున్నాం. ఇది వచ్చేసి మన ఐఫోన్కి వెనకాల పెట్టుకోవచ్చు, కానీ మనమైతే ఇప్పుడు బైక్ మీద ట్రావెల్ చేస్తున్నాం కదా, బైక్ మీద ట్రావెల్ చేసినప్పుడు మనకి కావాల్సి వచ్చింది ఏంది, మన బైక్కి సంబంధించిన డాక్యుమెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బండి ఆర్సీ, మన డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా పొల్యూషన్, ఇవన్నీ పెట్టుకోవాలంటే మనకి కావాల్సిన ఒక చిన్నది ఇది వచ్చేసి నేను అవన్నీ కార్డ్స్ ఒక 3 కాపీస్ చేసుకొని పెట్టుకున్నా. పీవీసీ కార్డ్స్ అయితే చేసుకున్నా. అవి నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ దీన్ని ఏం చేస్తా, ఒకవేళ ఎవరైనా ఆపి అడిగితే ఇది పెట్టుకుంటాము. అసలు మనం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బండికి ఎగ్జాస్ట్ ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో అయితే చాలా ప్రాబ్లం అవుతుంది, కానీ చూద్దాం. టాప్ బాక్స్ ఇంకా నేను ప్యానియర్స్ ఎట్లుంటుందో ఒకసారి చూపిస్తాను మీకు. టాప్ బాక్స్ ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మన టాప్ బాక్స్ ఇంకా సైడ్ ప్యానియర్స్ మనకు వచ్చేసి 40,000 అయితే వచ్చినాయి గాయస్. ఇవి మనకి 40,000 వచ్చినాయి. మ్యాన్, స్పేస్ అయితే ఇట్లుంటది మనకి. ఇప్పుడు మేము ఇంటి నుంచి ఇవన్నీ ఇంటి దగ్గర ఇవన్నీ సామాన్ ఉండే గాయస్ మాకు. అంటే ఇవన్నీ సామాన్ మేము టాప్ బాక్స్ ప్యానియర్స్ వేసుకొని స్టూడియోకి తెచ్చినాం. సో అంత స్పేస్ అయితే బాగానే ఉంటది. మనమైతే ఈ గేర్స్ అన్ని మనమైతే వేసుకునే ఉంటాం కదా, మనం మళ్ళీ చాలా బట్టలు పెట్టుకొని చాలా స్పేస్ ఉంటుంది మనకి. ఇది వచ్చేసి మనకి టాప్ బాక్స్. ఒకసారి లోపల చూపి. సో టాప్ బాక్స్ ఇది మనకి. ఇక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్స్, పేపర్స్ ఏమైనా పెట్టుకునేది ఉంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. మన ఇట్లా ఉంటది ఫినిషింగ్ మంచిగానే, క్వాలిటీ కూడా బాక్స్ మంచిగానే ఉంటది. ఫైబర్ మనకి మెటల్ది కాదు. సో మనం మెటల్ ఒకవేళ కావాలంటే మనకి మొత్తం 75,000 పెట్టుకుంటే మనకి మంచి మెటల్ వస్తాయి. మనం అంతా ఇప్పుడు బడ్జెట్ లేదు, మీరు అట్లనే మనకి సపోర్ట్ చేస్తే అన్ని పెట్టుకుంటాం మనము. సో సరే, ఇది కూడా చెప్పడం మర్చిపోయా గాయస్ నేను. ఇగోండి, సీట్ కి అయితే కింద పెట్టుకోవడానికి. మనం అంతా లాంగ్ టూరింగ్ చేసినప్పుడు కింద మనకి నొప్పి కావద్దు కదా. సో ఆల్రెడీ మేము లాస్ట్ టైం 400 kilometers మేము వాటర్ ఫాల్స్ వెళ్ళిండే కదా. 300 అప్ 300 డౌన్, మొత్తం 600 kilometers వెళ్ళినాము. సో అప్పుడు మాకు ఇది లేకుండా చాలా కష్టమైంది. సో ఇది అయితే మనం వేసుకొని దీని మీద కూర్చుంటే మనకు అంత ప్రాబ్లం కాదు. సో అందుకే ఇది ఆర్డర్ చేసిన. సో ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్యానియర్స్ చూపిస్తా గాయస్ మీకు. సైడ్ ప్యానియర్స్, చిన్న వాటర్ బాటిల్స్. ఇంకోటి మీకు చెప్పడం ఇది కూడా మర్చిపోయినా, ఇది ఒక స్టిక్, సెల్ఫీ స్టిక్ అయితే మనము
మనం ఇప్పుడు గోప్రో అవన్నీ కూడా ఇక్కడ మౌంట్ గోప్రో ఇక్కడ మన యాక్షన్ కెమెరా ఉంటాయి కదా, యాక్షన్ కెమెరా కూడా ఆయన దగ్గరనే ఉంది మా ఫ్రెండ్ దగ్గర, అందుకే అది చూపించలేకపోతున్నా. ఇట్లా పట్టుకొని బ్లాగింగ్ కూడా చేసుకోవచ్చు దీంతోని. సో ఇప్పుడు ఇది చూపించేస్తా ఇక. లో అయితే ఇంత ఇట్లా స్పేస్ ఉంటుంది. ఇది ఒక 35 లీటర్స్, ఇది వచ్చేసి 45 లీటర్స్ టాప్ బాక్స్. ప్యానియర్స్ ఏమో 35 లీటర్స్. మనకైతే చిన్నగానే ఉంటుంది కానీ స్పేస్ సరిపోతుంది కదా మనకి. ప్యానియర్స్ కూడా 45 లీటర్స్ అడిగిన నేను, కానీ అవసరం లేదు బ్రో, మీకు అంత అవసరం లేదు, సరిపోతుంది మీకు. 45 లీటర్స్ అంటే మళ్ళీ మీకు కాంటినెంటల్ కదా, కొంచెం కష్టం అయితే, అంటే ఇక 35కి మేము ఫిక్స్ అయితే చేసినాము. ఓకే చేస్తే ఇక్కడ కూడా మనకు ఒక పాకెట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మనం ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే మన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అవన్నీ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. మొత్తం కలిసి మనకి 115 లీటర్స్ స్పేస్ ఉంటది. మస్తు అయిపోతాయి. 100 లీటర్స్ మనకి చాలా అయిపోతుంది. బండి మనం సర్వీసింగ్ కి ఇచ్చినాము. దాంట్లో ఇంకా అది చెప్పిన వైర్లెస్ అది ఇప్పుడు అవుతుంది వర్క్. జూలై 10th అయితే మనం వెళ్ళబోతున్నాము. ఎవరు రావాలనుకున్నాను కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. నేను ఎప్పుడెప్పుడు నాకు ఇంకా మ్యాప్ కూడా రాలేదు. మేము ఎట్లా అవుతున్నాం అంటే ప్రతి ఒక్క స్టేట్ లో ఎక్స్ప్లోర్ చేస్తాం. ప్రతి ఒక్క స్టేట్, ఇప్పుడు లదాఖ్ వెళ్ళేటప్పుడు మహారాష్ట్ర వస్తుంది, మన హర్యానా వస్తుంది, చాలా వస్తాయి మనకు స్టేట్స్. వెళ్తుంటే నాకు తెలుస్తాయి, ఇప్పుడైతే నాకు ఏం తెలియదు. వెళ్తుంటే నేను స్టేట్స్ వస్తే ఎక్స్ప్లోర్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా వెళ్ళేది. సో ఒక్కొక్క స్టేట్ లో మేము ఒక్కొక్కటి ఇట్లా మ్యాప్ వస్తే మేము చెప్పొచ్చు, మీకు మ్యాప్ రాలేదు. సో మ్యాప్ నాకు వాళ్ళు ఎవరికంటే టూర్స్ చేస్తారు, వాళ్ళు టూరింగ్ కంపెనీ ఉంది, వాళ్ళకి ట్రావెల్స్ ఉంది. సో వాళ్ళైతే మనకి పంపిస్తారు. మ్యాప్ పంపితే మనం ఒక్కొక్క స్టేట్ లో ఏమేమి అయితే ఉన్నాయో, ఇప్పుడు మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే కోట ఉంటది కదా, ఫోర్ట్, వాళ్ళ ఇల్లు, అది మా ఫ్రెండ్కి తెలుసు. అక్కడికి పోయిన తర్వాత మొత్తం కనుక్కొని మీకు వ్లాగ్ అయితే చేస్తాను నేను. ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క వ్లాగ్ మీకు జబర్దస్త్ తీస్తా గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని వీడియోలు వస్తాయి. నేను ఇప్పుడు 7,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీకు నేను లదాఖ్ పోయి వచ్చే వరకు నాకు 100K సబ్స్క్రైబర్స్ చేసేసేయండి మీరు. టార్గెట్ కూడా నేను అదే పెట్టుకున్నా, అందుకే నేను చాలా పెద్ద రైడ్ అయితే చేస్తున్నా. నాకు మంచిగా రీచ్ వచ్చిందంటే నేను అసలు లదాఖ్ నుంచి కేరళ, కన్యాకుమారి, కాశ్మీర్ టు కన్యాకుమారి చేస్తాం మనం రైడ్ అయితే. సో మీరు నాకు సపోర్ట్ చేస్తే మనం మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు సపోర్ట్ చేస్తేనే మనకు రెవెన్యూ జనరేట్ అయితే, దాని తర్వాత మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మన స్టూడియో ఎట్లుందో కమెంట్ అయితే చేయండి. చలో లెట్స్ గో, బాయ్ బాయ్.